మా మందిరంలో ప్రతి ఒక్కరూ అయ్యా నీ గురించి ఆలోచించేవారిగా, నీ చిత్తాన్ని అర్థం చేసుకునేవారిగా, నీ సువార్తను పంచేవారిగా, అయ్యా ప్రతి మామిడి పండు తన కోసం ఫలించటం లేదే, అది ఫలించిన ప్రతి పండు పంచిపెట్టేస్తుందే, అలా పంచిపెట్టడం వల్లే అది జీవిస్తుంది. నాయన మరి మేమెందుకు పంచిపెట్టలేకపోతున్నాం? స్వార్థం పెరిగిపోయింది కదూ, నేను నాది నాకు అనేది పెరిగిపోయింది కదూ. అయ్యా స్వార్థాన్ని తీసివేసి ప్రతివాడు సొంత కార్యాలు చూసుకుంటున్నాడో, దేవుని కార్యాలు చూడటం లేదు. అయ్యా దేవుని కార్యములు చూసే మనసు నాకు దయచేయి. నీ కార్యములు, నీ సేవ, నీ సంఘము, నీ సువార్త, నశించిపోతున్న ఆత్మల పట్ల బాధ్యత గురించి ఆలోచించే మనస్సు మాకు దయచేయి. అయ్యా దావీదు నీ గురించి ఆలోచించాడు కాబట్టి దావీదు గురించి నువ్వు ఆలోచించావు. దావీదు తోడుగా ఉంటానన్నావు, దావీదుకు విజయాన్ని ఇస్తానన్నావు, దావీదు సింహాసనం స్థిరపరుస్తానన్నావు, సమాధానంగా సమాధి చేయబడతావని చెప్పావు, సంతానం దీవించబడుతుందని చెప్పావు. అయ్యా నీ గురించి మేము ఆలోచిస్తే ఎన్ని ఆశీర్వాదాలో, అట్టి ఆశీర్వాదాలు మేమందరం స్వతంత్రించుకునే కృప మాకు దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.